పాఠశాల స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వెలికితీసే శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. దండముడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ను క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహిస్తామని, ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. బ్రదర్హుడ్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏ విధమైన ప్రభుత్వ సహకారం లేకుండా డొనేషన్స్తోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బ్రదర్హుడ్ సంస్థ విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మంచి సంస్థ ఏర్పాటు చేయటం ముదావహమని అన్నారు. సంస్థ ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కితాబునిచ్చారు. అన్ని మతాల గ్రంథాలు కూడా తోటివారికి సహాయం చేయాలని చెబుతున్నాయని, అదే స్ఫూర్తితో ఈ సంస్థ పనిచేస్తోందని ప్రశంసించారు. ఇవన్నీ కూడా అందరం తోటివాడికి సహాయం చేయాలి. ఇవాళ ఒక ఖురాన్ చూసినా, లేకపోతే భగవద్గీత చూసినా, లేకపోతే బైబిల్ చూసినా, ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు చెప్పింది ఒకటే ఒక మాట, తోటివాడికి సహాయం చేయాలి. మన తోటి నివాసం ఉండే వాళ్ళకి, తోటిలో జీవించే వాళ్ళకి అందరూ కూడా మనం వాళ్ళ ఆకలి ఎరిగి అన్నం పెట్టి వాళ్ళు వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అలాంటి కాన్సెప్ట్ను పుణుకుపుచ్చుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రదర్హుడ్ అనే కార్యక్రమం అందరూ స్ట్రాంగ్గా ఉండాలని, అందరూ టుగెదర్గా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని మంచి స్లోగన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని నన్ను కానీ, మా మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ముస్లిం పెద్దలు సిబ్లీ గారు, వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి మాకు గౌరవం కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క కాన్సెప్ట్ నెరవేరాలి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అనంతరం బ్రదర్హుడ్ సంస్థ సభ్యులు జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ మహమ్మద్ షఫీ ఉల్లా, అబ్దుల్ జమీల్ ఖాద్రీ, మహమ్మద్ అనిక్, మహమ్మద్ షాబాజ్ ఆధ్వర్యంలో సంవత్సరం క్రితం బ్రదర్హుడ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో నగరంలోని ముస్లింలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడమే కాక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేలా పలు టోర్నీలు నిర్వహిస్తామని అన్నారు. లబ్బీపేట దర్స్గా ఇస్లామీ హై స్కూల్కు 3 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఒక తోటి విశ్వాసి తన తోటి విశ్వాసికి ఎదుగుదలకు సహాయపడాలి అని మొహమ్మద్ ప్రవక్త సూక్తిని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని బ్రదర్హుడ్ సంస్థ స్థాపించబడింది. విజయవాడలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మన తోటి సభ్యులు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి కూడా మనం సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మ్యాన్ ఎంటర్ప్రైజెస్ బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్, చారిటీ బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే నిధులతో మా యొక్క బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ తరపు నుండి దర్స్గా ఇస్లాం హై స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా టర్మ్ ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. వారికి మేము 100కు పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఈరోజు సాయంత్రం ఇస్తున్నాము.